Psalms chapter 135, verse 7. He it is who makes the clouds rise at the end of the earth, who makes lightning for the rain, and brings forth the wind from his storehouses. Wind from his storehouses. చూడండి, మనకి ఈ విషయం తెలియదు ఎప్పటివరకు కూడా. బూదిగంతముల నుండి ఆవిరి లేవ చేయువాడు ఆయనే. ఒక్కోసారి సమ్మర్లో మనం ఏంటి ఎంత ఆవిరి, వేడి ఆవిరి వస్తుంది అనుకుంటూ ఉంటాం. ఆ ఆవిరిని లేవ చేసేవాడని నేనే అని దేవుడు చెప్తున్నారు. వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. వర్షం కురిసేటప్పుడు మెరుపు పుట్టించేది ఆయనే. తన నిధులలో నుండి గాలి బయలు వెళ్ళ చేయువాడు ఆయనే. దేవునికి గాలి నిధులు ఉన్నాయంట. గాలి నిధులు, తన నిధులలో నుండి గాలిని ఆయన బయటికి వెళ్ళ చేయను. వీటన్నిటి మీద మనకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? దేవుని అవసరం అసలు మనకి ఎప్పుడు వస్తుంది అంటే ప్రాణం పోయేటప్పుడు మాత్రం తప్పనిసరిగా వస్తుంది. భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనకి గుర్తు వస్తారు. ఈ రెండు సందర్భాల్లో తప్ప దాదాపు ఆయన మీద భక్తి, ఒకవేళ పేరుకు దండం పెట్టుకున్నా కానీ భక్తి అనేది మనకి నిజమైన భక్తి అనేది రాదు ఈ మధ్యలో. మిగతా అన్నీ బాగుంటే మానవునికి దేవుడు అనేవాడు గుర్తురాడండి. మీరు ఎన్నన్నా చెప్పండి, ఏదన్నా చేయండి, కానీ అన్నీ బాగున్నవాడికి దేవుడు గుర్తురాడు. ఒకవేళ గుర్తొచ్చినా నామకార్థంగా గుర్తొస్తాడు, కానీ హార్ట్ఫుల్గా ఆయన ప్రార్థించాలని కానీ ఆయన గొప్పతనాన్ని కానీ మనం తలపోసుకోము. మానవుని నైజమే అంత. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయును. కరోనా టైంలో బాగా దీని యొక్క విలువ మనకు అర్థమై ఉంటుంది. బాధలు పడిన వాళ్ళకి కరోనా టైంలో గాలి లేకే కదా, గాలి లోపించి గాలి పీల్చుకోలేకపోవటం వల్లే కదా ఈ బాధలన్నీ వచ్చాయి. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయును. ఈ వాక్యం తెలిసినటువంటి సహోదరులు ఎంతోమంది దేవుని బహుగా ప్రార్థించుకొని బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కొంతమంది తెలుసు.